ఈయన నాకేసే చూస్తున్నాను వీడియో ఎవడరా బాబు ఇక్కడ తగులుకున్నాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇంట్లో వాళ్ళు. అయితే అతను కొంతసేపటికి నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకేసే చూస్తున్నారు. అతనికి ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరూ నాకేసే చూస్తున్నారు. ఏంటి ఏమైనా నేను ఎక్కడైనా కాలు తొక్కేనా అతన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు అలా తిట్టడానికి వస్తున్నట్టున్నాడని అనుకున్నాను. భయమైంది. మేడం ఒకసారి మీతో మాట్లాడాలి, పక్కకు వస్తారా అని అన్నాడు. అయిపోయింది, ఏదో ఉందనుకున్నా. మా ఇంట్లో ఏమైంది అని అడుగుతున్నారు. ఏం కాలేదు, ఉండండి ఫస్ట్ మీరు ఇక్కడ. మా వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. వాడు ఎవడో వచ్చాడు అబ్బాయి అని. మా దాంట్లో చాలా ఫాస్ట్ గా రియాక్షన్. అంటే మేడం తాక్షవి కదా మీరు అని అంటే అవునండి అని అన్నా. ఇన్స్టాలో మీరు ఫాలో అవుతున్నారండి. అమ్మయ్యా ఇన్స్టా ఫాలోవరా, నేనేదో నేనేమలేదు. ఫోన్స్ నాట్ అలౌడ్ కదా ఎలాగో లోపల. పాపం ఆ వ్యక్తి సో ఇప్పుడు చూస్తుండొచ్చు మీ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఫాలోవర్ కాబట్టి ఖుషి అవుతాడు ఇప్పుడు. అవునవును, పర్సనల్ గా మెసేజ్ చేశాడు. తర్వాత నేను కూడా ఐ హ్యాడ్ అ గుడ్ కాన్వర్సేషన్ విత్ హిమ్. బట్ ఎక్కడో షిరిడీలో కూడా నా ఫాలోవర్స్ అక్కడ నుంచి గుర్తుపట్టారంటే నిజంగా ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు చాలా మంచి జరిగింది, సోషల్ మీడియా వల్ల. ఓకే, మొత్తానికి రుణపడి ఉంటా అంట సోషల్ మీడియాకి. తప్పకుండా. సో మీరు యాక్టింగ్ ప్రొఫెషన్ లోనే ఉన్నారు. సో జానీ మాస్టర్ ఇప్పుడు ఇష్యూ ఒక సంచలనం అయిపోయింది, సెన్సేషనల్ అయిపోయింది. సో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ కూడా, తనను రేప్ చేశాడంటూ కూడా సో ఒక అమ్మాయి కొరియోగ్రాఫర్ తనపై కేసు పెట్టింది. సో ఇప్పుడు ప్రజెంట్ తను జైల్లో రిమాండ్లో ఉన్నారు. సో అంటే ఎలా చూసుకోవచ్చు, ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్, తను ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ అనుకోవచ్చు, ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డు గ్రహీత. సో ఇన్ని బిరుదులు గల జానీ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో అంటే ఎలా చూసుకోవచ్చు ఇండస్ట్రీకి సంబంధించి ఇష్యూకి? జానీ మాస్టర్ గారి గురించి నాకు నిజంగా అంత తెలియదండి. ఆయన గురించి ఆయన చాలా మంచివారు, ఆయన ఇలా అని చెప్పడానికి. ఒకవేళ ఎవరైనా అలా చెప్పినా కూడా మనకి రియాలిటీ ఏంటి తెలీదు, ఎవరికి తెలియదు. రియాలిటీ ఏంటి అన్నది తెలీదు, అది కోర్టు చెప్పాల్సింది. కానీ ఆయన గురించనే కాదు, నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అంటే దాని గురించి మాత్రమే కాదు, నాకైన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నానండి. మైనర్ అమ్మాయి మీద ఎవరైనా ఫిజికల్ అయితే మాత్రం అది చాలా తప్పండి, చాలా చాలా తప్పు. ఎందుకంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, 16-15 ఇయర్స్గా ఉన్నప్పుడు ఒక సార్ మిస్బిహేవ్ చేయడం వలన నేను ఎంత హర్ట్ అయ్యి, యాక్చువల్గా ఆ ఏజ్లో నాకు అసలు ఏం తెలీదు. మీతో అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనం ఇండస్ట్రీ అంటున్నాం కానీ అంటే అది అందంగా ఉన్న అమ్మాయి మీద ఎవరికైనా ఆశ కలుగుతుంది. సో అది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే అది వేరే విషయము. ఒక పెద్ద ఏజ్ 35+, 40 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అట్లా ఒక చిన్నపిల్లల మీద పెట్టుకోవడం అనేది చాలా తప్పండి. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఆమె కేసులో చాలా మంది ఏమంటున్నారు, నీకు 5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా, 16 years అప్పుడు జరిగితే 5 years తర్వాత గుర్తొచ్చిందా అని అంటున్నారు కదా. 30 years 40 years ఉన్న అమ్మాయిలకే ఈ రోజుకి కూడా ఎలాంటి పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు అన్న డెసిషన్ తెలీదు. ఈరోజు ఆ అమ్మాయి మీద చాలామంది లేడీసే మీద పడి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. ఫస్ట్ మీ లైఫ్ మీరు వెనకాల తిరిగి చూసుకోండి. అంత ఏజ్ ఉన్న వాళ్ళకే క్లారిటీ లేదు. ఒక చిన్న ఏజ్ అమ్మాయి 16-17 yearsకి ఒక అమ్మాయిది బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయిందండి. ఒక సార్ వచ్చి నేను నీకు మంచి మార్క్స్ వేస్తాను, నిన్ను టాపర్ చేస్తాను, నువ్వు కనుక నా మాట విని నాతో ఫిజికల్ అయితే కనుక నేను చేస్తాను, ఒకవేళ నువ్వు కనుక నేను చెప్పింది చేయకపోతే మీ పేరెంట్స్ని పిలుచుకొచ్చి నువ్వు వేరే అబ్బాయిలతో జరుగుతోందని నేను చెప్తాను, పేరెంట్స్ని పిలిచి మరి నీ గురించి బ్యాడ్ చెప్తాను అని అంటే ఆ ఏజ్లో అమ్మాయి తప్పు చేస్తుంది అనుకుందాం. భయపడి ఫస్ట్ ఇయర్లో తప్పు చేసింది అనుకుందాం. ఆ అమ్మాయి మార్కులు చూసి పోనీలే ఏదో రకంగా నాకు మంచి మార్క్స్ వస్తున్నాయి కదా, ఇదే కంటిన్యూ చేస్తే బెస్ట్ అని అనుకుంటుంది ఆ ఏజ్లో. బై ద టైమ్ ఆమె ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి ఆ అమ్మాయి మేజర్ అయిపోయి ఉంటుంది. ఆ టైం కల్లా 4 years దాటిపోయి ఉంటుంది. ఓకేనా. ఆ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయికి రియలైజేషన్ వస్తుంది, వేరే అబ్బాయిలు తిడుతూ ఉంటారు వాళ్ళ తోటి క్లాస్మేట్స్,
మేమందరము ఇలా సినిమాకి వెళ్దాం, మేమందరం కలిసి ఇలా చేద్దాము ఇలా అనుకుంటే నువ్వెందుకు వాడితో అలా చేస్తున్నావు, వాడు నిన్ను వాడుకుంటున్నాడు, నీకు తెలియట్లేదా అని ఒక రియలైజేషన్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వచ్చింది, మేజర్ అయ్యాకే వచ్చింది. 4 ఏళ్ళు తప్పు చేసింది అబ్బా, ఇప్పుడు ఆ అమ్మాయి తప్ప అయింది తప్ప? మీరు చెప్పండి. నేను చెప్తున్న ఒక సిచ్యువేషన్ ఇలా జరిగిందని, చాలా చోట్ల జరుగుతుంది ఇది. ఎవరికైనా టైం పడుతుంది, ఎవరికైనా దెబ్బ పడితే గానీ విలువ తెలియదు. అవును, ఎవరికైనా కానీ, అది ఆయనకైనా అవ్వచ్చు, ఆ అమ్మాయికైనా అవ్వచ్చు. కానీ ఒక మైనర్ అమ్మాయిని టచ్ చేయడం అనేది తప్పు, నా దృష్టిలో అయితే తప్పండి. అది ఆ అమ్మాయికి 2 ఏళ్ళకి తెలిసిందా, 5 ఏళ్ళకి తెలిసిందా, నాకు ఈ రోజుకి అనిపిస్తుంది మా సార్ కనుక కనిపిస్తే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. అంటే 15 years అండి. ఓకే, మీరు కాలేజ్ సంథింగ్ కాలేజ్ ఆర్ స్కూల్? స్కూల్. అమ్మో, స్కూల్ ఉన్నప్పుడే. నేను అదే అంటున్నాను, ఇండస్ట్రీ కాబట్టి మీకు ఇది ఇలా కనిపిస్తుంది, కానీ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి కేసెస్. అవును. సో అందుకని నేను చెప్తాను, యాక్చువల్గా నేను కొన్ని కామెంట్ సెక్షన్లో కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్లో అంటిల్ అన్లెస్ అమ్మాయిలకి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా సర్స్ మేల్ ఫ్యాకల్టీ పెట్టకండి అని నాకు అనిపిస్తుంది. ఓకే, నడవదు కదా అలా, మేల్ ఫ్యాకల్టీ నడవదు, కాకపోతే ఉంటే బాగుండు అనేసి. ఎందుకంటే మేల్ ఫ్యాకల్టీస్ డిసిప్లైన్డ్ అయితే పర్లేదు, ఇలా ఏమైనా తప్పు చేస్తే అమ్మాయి లైఫ్ పోతుంది. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను, ఫిజికల్ రిలేషన్ అన్నది ఎవరు పడితే వాళ్ళు టచ్ చేసేది కాదు. ఇట్స్ వెరీ స్పిరిచువల్, ఇది కంప్లీట్గా బాడీ అనేది. ఎలా తింటున్నావు అన్నది మాత్రమే కాదు, ఎవరితో ఉంటున్నావు, ఎంత క్లీన్గా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఒక సర్టైన్ ఏజ్లో ఎవరైనా మిస్యూజ్ చేస్తే చాలా నెగటివిటీ వచ్చేస్తుంది బాడీలో, అది వాళ్ళకైనా వీళ్ళకైనా కూడా. సో నేను అలా అనుకుంటున్నా. ఓకే, సో అంటే ఆ ఇష్యూని బట్టి కూడా, సో ఎందుకంటే ఇంత క్లారిటీగా మీరు ఎందుకు చెప్పారని ఒక చిన్న డౌట్ వస్తుంది. ఆ ఆన్సర్ కూడా నేను చెప్పేస్తా, ఎందుకంటే మీరు ఒక లెక్చరర్ కాబట్టి, రైట్? సో నిజంగా నాకు టీచర్లు అన్నా లెక్చరర్లు అన్నా మస్తు భయం, కానీ ఇంటర్వ్యూ అయిపోయినాక చెప్తున్నా. సో తను యాక్టరు, అలాగే తను ఒక ఇన్ఫ్లుయెన్సరు, తను ఒక లెక్చరరు, సో మస్తునే అనమాట. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్, పరిశ్రమలో వచ్చినందుకు. చాలా వాల్యుబుల్ థింగ్స్ సో సినిమాకి సంబంధించి మాతో షేర్ చేసుకున్నారు. ఇంకోటి పుష్ప 2లో కూడా మీరు ఉన్నారేమోగా? పుష్ప 2లో లేనండి, ఫస్ట్ దెబ్బకి 2 దాకా వెళ్ళలేదు. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది నీకు, పుష్ప 1లో ఎంత కష్టపడ్డావు పాపం. నిజంగా ఎడిటింగ్ లో లేపేస్తే వస్తుంది, ఇంకొకటి పోతే ఇంకోటి వస్తుంది. సో మేబీ అనుకుంటున్నావా దేవరలా Part 2లో ఉంటావన్ను? తెలీదండి, చూసే వరకు తెలీదు. ఎన్ని డేస్ చేసిన షూటింగ్ దేవర 2? 10 days పైనే చేశాను. 10 days పైన. పుష్ప అది కూడా 15 days చేశాను. నిజంగా ఆఫీస్కి పోయి అది ప్రజెంట్ చేయకుండా మాత్రం వివచ్చంగా మండుతుంది మాకు. అసలు నిజంగా అండి, నాకు సినిమాల్లో కొన్ని విషయాల్లో భలే బాధ అనిపిస్తుంది. చాలా సార్లు బ్యాక్ వెళ్ళిపోవాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది, కాకపోతే ఏంటంటే లేదు, ఇంకా వెళ్ళలేను నేను. తగ్గేదిలే అంటావు. ఓకే, చివరిగా మీ డ్రీమ్, మీ ఆశయం, మీ గోల్ ఏంటంటే ఏం చెప్తారు? అదే నా లైఫ్లో ఈ పొజిషన్కి వెళ్తే ఇక ఈ జీవితానికి చాలు అన్న డ్రీమ్ గోల్ ఏదైనా ఉందా మీ లైఫ్లో? కెరియర్ పరంగా మంచి నెగటివ్ రోల్స్ సెట్ అవ్వాలన్న కోరిక. నెగటివ్ రోల్? నెగటివ్ రోల్స్ ఎవరన్నా అరే నేను హీరోయిన్ కావాలి, సో అది కావాలనుకుంటారు, కానీ నువ్వేమో నెక్స్ట్ విలన్. విలనే, ఎందుకంటే గ్లామర్ రోల్స్ ఎక్కువ రోజులు నడవదు, ఏ హీరోయిన్ కి కూడా ఎక్కువ నాళ్ళు నడవలేదు. అందంగా ఉంటాను, కాకపోతే లేదు లేదు అందంగా ఉన్న నెగటివ్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చెప్పండి. ప్రస్తుతానికి అందం ఎక్కువ రోజులు ఉండదు. ఇంకోటి టాస్క్ ఇప్పుడు నీకు ఇంకేంటి, ఇప్పటిదాకా ఒక మాట అన్నావు, ఎంత దూరం నుంచి నన్ను చూసినా నాకు తెలిసిపోతుంది అని చెప్పి అన్నావు. సో మా వాళ్ళు మా టీంలో ఒకరు నిన్నే చూస్తున్నారు, వచ్చిన గంట నుంచి మా వాళ్ళు ఒకరు, అందరు కాదు, మిమ్మల్ని గమనిస్తున్నారు. అది మీకు తెలుస్తుందా లేదా? అంటే నేను కంప్లీట్ గా ఇప్పుడు ఇలా ఫోకస్డ్ ఉన్నా. లేదు, మీరు అన్నారు కదా ఎక్కడున్నా నాకు చుట్టుపక్కల ఏదన్నా తెలుస్తుంది అంటే, అటు చూస్తున్నారంటే మేబీ ఎవరున్నారట. ఉన్నారు లేండి, చూస్తున్నారు. ఓకే, సో ఒక పర్సన్ అయితే మిమ్మల్ని చూస్తున్నారు కదా. ఓకే, ఒప్పుకున్నారు. సో ఆ కెమెరామెన్ పేరు చెప్పాలా వద్దా? శుభం. శుభం, కెమెరామెన్ శుభం. వామ్మో, పేరు ఎప్పుడు చెప్పింది నీకు? చెప్పారు, నేను అడిగాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మా. సో వచ్చినందుకు
సో మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అన్నీ నువ్వు అనుకున్న గోల్స్ డ్రీమ్స్ అన్ని రీచ్ అవ్వాలని చెప్పి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.